సురేష్ వచ్చాడా? దావీదు లైన్లోకి వచ్చాడా? సరే, ప్రార్థన చేస్తాము. ఎక్కడో అక్కడ లైన్లోకి వస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు. మీ అపారమైన ప్రేమ, మీ వాత్సల్యతను బట్టి కొనియాడుతున్నాం. మీ అనాదికాలపు సంకల్పం, భూమికి పునాదులు వేయబడుతున్న మీ ఏర్పాటును బట్టి మీ స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు చేసిన గొప్ప శిలువ బలియాగం బట్టి మీకు వందనాలు. మీరు మా కొరకు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి మేము కొనియాడుతూ కీర్తిస్తున్నాము. ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా మమ్మల్ని సజీవులుగా కాపాడి భద్రపరిచి క్షేమకరంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ దినపు వాగ్దానంలో, ఈ దిన పాఠాలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నూతన విషయంలో ఈ విధంగా మేము సంఘంగా స్థలాలను కుటుంబాలుగా కూడడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం ఈ బైబిల్ స్టడీ కొరకై మరి యవనస్తులైన వారు, పెద్దలైన వారు ఆయా స్థలాల్లో కూడుకుంటుండగా వారి కుటుంబాల్లో మీరే కైకర్యం చూపించండి. వారితో మీ వాక్యం గురించి మాట్లాడండి. దేవ, మేము గడిపే సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. అట్లు ప్రతి పీడాపాయం తప్పించు, ప్రతి అవసరాన్ని కూడా తిరిగి 4 పొందిన ప్రకారంగా మీరు తీర్చండి. ఇంకెవరైతే ఇప్పుడు అందుబాటులోకి రావాల్సిన వారు ఉన్నారో వారందరూ కూడా ఈ స్థలాల్లో అందుబాటులోకి రావడానికి మీరే కనికరం చూపించవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపకు అప్పగించుకున్నాం, కనికరం చూపించండి. ఆ స్థలాల్లో కూడిన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ కృపకు అప్పగించుకున్నాం, కనికరం చూపించుకున్నాం. అన్ని విషయాలు మీ కృపను కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అత్యధికంగా హెచ్చించబడిన నామము స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనోజ్ 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 తెలిసి అక్కడ మోసుకున్నాడా? మందిరం దగ్గర మనం చేసి అందరూ ఎవరు మాట్లాడి ఇవ్వకండి. ఇంకా కొన్ని నిమిషాలు మనం దేవునికి సన్నిధి కలిగి ఉంటాము. సియర్ గీతంలో పాత పుస్తకంలో పాట సంఖ్య మొదటిగా 380. పెద్ద పాటల పుస్తకంలో పాత పుస్తకంలో పాట సంఖ్య 380, కొత్త పాటల పుస్తకంలో 440. అందరు గమనించండి. ఇది గంట సేపే ఉంటుంది కాన్ఫరెన్స్, తర్వాత మరి కట్ అవుతుంది. ఈరోజు మనం ముగించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా అందుబాటులో ఉండండి. ఇంకెవరైతే ఫోన్లు కలపాల్సిన వాళ్ళు ఉన్నారో మీరందరూ కూడా ఫోన్లు కలుపుకోండి. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పరిపూర్ణత నింపుననే పాట మనము పాడుతాం. మొదటిగా ఈ పాటలో 1వ చరణం, 3వ చరణం, 5వ చరణం, 7వ చరణం మనం పాడుతాం. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును. ఒక్క శరీరమునకు సరస్సునొక్కటేగా, ఒక్క శరీరమునకు శిరస్సునొక్కటేగా, సంగమునకు శిరస్సుగా సంగమున, శిరస్సుగా
సియోను గీతంలో పాత పుస్తకంలో పాట సంఖ్య 401, కొత్త పాటల పుస్తకంలో 470. పాత పుస్తకంలో పాట సంఖ్య 401, కొత్త పాటల పుస్తకంలో పాట సంఖ్య 470. అన్నా శ్రీనన్న లైన్లో ఉన్నారా? శ్రీనన్న శ్రీలక్ష్మి వాళ్ళు లైన్లో ఉన్నారా? ఓకే. ఈ పాటలో కూడా మనము మొదటి 3 చరణాలే మనం పాడదాము. ఆ తర్వాత ఎక్కువ సమయాన్ని మన వాక్యానికి అనుకూలపరిచే వారికి ఉంటాం. ఆదినములలో దేవోకి ఆదినములలో
స్టడీగా కూడిన వారమై దేవుని యొక్క వాక్యాన్ని మనము వినేవారిగా ఉంటాము. ఒకసారి గమనించండి, ఈ కాన్ఫరెన్స్ 7:30కే కట్ అవుతుంది. ఈరోజు మనము ముగించుకుంటాము. ఎవరైతే అందుబాటులో కాన్ఫరెన్స్లో ఉన్నారో శబ్దం చేయబోకండి. దేవుని యొక్క వాక్యం మనము వినేవారిగా ఉంటాము. ఇంకెవరైతే లైన్లోకి రాలేదు, ఎబినేజర్ మనోజ్ కృపావతి, ఓకే, రవి బ్యూలా రవి ఉన్నారా? ఓకే 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 ఓకే. మనోజ్ అందుబాటులో లేడు. మనోజ్ ఉన్నావా? ఓకే ఓకే ఓకే, రైట్. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు గమనిద్దాము. మన యొక్క ధ్యాన భాగమైనటువంటి అపోస్తల కార్యములు 9వ అధ్యాయము. గమనించండి, కరేడు అక్కోడు లైన్లో ఉన్నారా? ఓకే ఓకే. ఎవరెవరు ఉన్నారు అక్కడ? సరే సరే. ఇంకా అక్కడ ఎవరైనా మీరు కలపదలుచుకుంటే మీరు కలుపుకోండి అక్కడ ఫోన్. పెరిసెక్ లైన్లో ఉన్నావా? ఓకే ఓకే. సరే, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము మనము కొన్ని మాసాలుగా ధ్యానిస్తున్న భాగాన్ని మనము బైబిల్ స్టడీ కొరకే చూస్తాము. 31వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుదాము. మీరు ఎక్కడున్నా కూడా మీ భాగాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండేది, మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండేను. ప్రభు ఈ మాటలను మన కొరకే దీవించునుగాక. మనం సంఘముగా కూడి ధ్యానిస్తున్నటువంటి ఈ భాగము ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ సందర్భాల్లో, సమయాల్లో కూడా. నాటి దినాల్లో, అపోస్తల దినాల్లో సంఘము ఏ విధమైనటువంటి అనుభవం ఉందో ఇక్కడ మనం చూస్తాం. సమరయ, యూదయ, గలలయ దేశములు ఎన్నంతటా సంఘము క్షమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉంది. అంత మాత్రమే కాదు, మరియు ప్రభువు నందు భయము కలిగినటువంటిదిగా ఉంది సంఘం. సంఘము అనగా ఏంటో మనం చూస్తాము. ప్రభువు యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని సంపాదించినటువంటి ప్రజలే నేటి దినాల్లో మనము ఒకవేళ సమాజముగా దేవుని యొక్క ఇంట్లో కూడకపోవచ్చు. నాటి దినాలు, అపోస్తల దినాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి ఇంట్లోనే సంఘముగా కూడినటువంటి సందర్భాలు అనేకములు మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. అయితే నాడు ఉన్నటువంటి ప్రతికూలత, ఒక స్థలానికి మనము సంఘముగా కూడకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడం కొరకై ప్రభు మనకిస్తున్నటువంటి సమయాన్ని బట్టి మరో పర్యాయము వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా ప్రభువును ఘనపరుస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తాము, సంఘము అనగా మనం ఏంటో ముందు చెప్పుకున్నాం, దేవుని యొక్క రక్తంతో కడగబడేటువంటి ప్రజలు అని. ఆ ప్రజలమైనటువంటి మనము క్షేమాభివృద్ధి చెందాలంటే, సమాధానమును కలిగి ఉండాలి అంటే, లేక చివరి మాట విస్తరించుచూ ఉండాలి అంటే ప్రభువు నందు భయం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభువు నందు భయం కలిగినటువంటి వారిగా ఉంటామో అప్పుడు మన వ్యక్తిగత జీవితమే కావచ్చు, కుటుంబ జీవితమే కావచ్చు, సంఘ జీవితమే కావచ్చు, విస్తరించేటువంటిదిగా ఉంటుంది అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అదే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభువు నందు భయం ఎటువంటిది అనేటువంటి విషయానికి మనం వచ్చితే రండి, రోమిలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మాట మనం గమనిస్తాము. రమేష్ లైన్లో ఉన్నారా? ఓకే ఓకే.
ఇక్కడ మనం గమనిస్తాము రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. చదవగలిగిన వారు ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదవండి. చదవండి. చాలు. ఇక్కడ మనం గమనిస్తాము దేవుని యొక్క భయము లేక ప్రభువు నందు ఉన్నటువంటి భయము ఎటువంటిది అని ఇక్కడ మనం చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు రోమలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఈ పదాన్ని వాడుతున్నాడు. అధికారములకు లోబడి ఉండడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఒకవేళ అధికారమును ఎదిరించేటువంటి వాడు ఎవరు అంటే దేవుని యొక్క నియమమును ఎదిరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నియమమును ఎదిరించినటువంటి వాడు ఎటువంటి వాడంటే తమ మీదకి తామే శిక్షను తెచ్చుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో సంఘముగా, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా స్థలాల్లో ఉండేటువంటి మనమందరం కూడా ప్రభు యొక్క నామంలో లేక ప్రభువు నందు భయం కలిగేటువంటి వారమై దేవుని యొక్క నియమమును మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఏంటి దేవుని యొక్క నియమం అని మనం వాక్యంలో చూడగలిగితే, వాక్యంలో పలు విధాలుగా రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క నియమం అంటే ఏంటో. అయితే ఒక 2 సందర్భాలనే ఈ సమయాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటాము. ఈ 2 సందర్భాలలో ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ బైబిల్ స్టడీలో దేవుని చేత బోధించబడిన వారమై మన యొక్క హృదయాలను ప్రతిష్ఠించుకునే వారిగా మనం ఉంటాం. రండి, మొదటిగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదవగలిగితే చదవండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీ చదవండి. చాలు. దేవుని యొక్క నియమం ఏంటో ఇక్కడ మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు రోమలో ఉన్నటువంటి విశ్వాసులతో అన్నాడు, దేవుని యొక్క నియమము అని మాట్లాడాడు. అక్కడ ఆ దేవుని యొక్క నియమం మనుషులను ఏ విధంగా తీర్చుతూ ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ ఈ ప్రసంగి గ్రంథం రాస్తూ ఈ మాట అంటున్నాడు, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడికి నియమమును చేసి ఉన్నాడు. ఎందుకు దేవుడు ఒక నియమాన్ని ఉంచాడు అంటే, మనుషులందరూ కూడా ఆకాశం కింద భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదానికోసం దేవుడు ఇట్టి నియమమును ఉంచాడు. ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఎటువంటి అనుభవంలోనికి రావాలి అని మనము ప్రశ్నించుకుంటే దేవుని యొక్క వాక్యం మనకు జవాబిస్తుంది. రండి, 130వ కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనం. ఆయనను చాలు. జ్ఞానైనటువంటి సొలొమోను రాసినటువంటి ఆ మాట అక్కడ మనం గమనిస్తే, దేవుని యొక్క నియమం ఏంటి అని మనం గమనించినప్పుడు ప్రతి మనుషుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదానికోసమే దేవుని యొక్క నియమం ఉంది. మనుషుడు తన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. మనుషుడు తన యొక్క హృదయం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడు అవ్వడానికి కాదు. ఎందుకు దేవుని యొక్క నియమం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటి కొరకే.